హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో అయితే మ్యాగీ ఎలా చేసేయాలో చూసేద్దాం. మ్యాగీ అంటే అందరికీ తెలుసు, కానీ దాంట్లో చిన్ని మార్పులు చేసేస్తే టేస్ట్ కాస్త ఇంకాస్త ఎక్కువ అవుతుంది అనమాట. అంతే. ఇదైతే నేను మామూలుగా అంటే మ్యాగీ ఎలా చేస్తానైతే చూపిస్తాను. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దండి, ఎందుకంటే మ్యాగీ చేయడం అందరికీ వచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. ఇది నా స్టైల్లో నేను చేస్తాను. ఇలా చేస్తే జ్యూసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇలా పెద్ద ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. మ్యాగీ ఈపీ మ్యాగీ అనమాట. ఇది వచ్చి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి వచ్చేసి ఆనియన్స్, టమాటా అనమాట. అవి రెండు జంపుగా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్, మ్యాగీ మసాలా ప్యాకెట్స్. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండేటట్టు కూడా చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా వచ్చేసి ఇలా పెద్ద డేక్ష అనేది పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత అలాగే ఆనియన్స్ అనేది వేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నానండి, చాలు, మరి ఎక్కువ అవసరం లేదు. తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను. తర్వాత టమాటాలు వేసుకున్నాను. ఇవన్నీ మగ్గిన తర్వాత మంచిగా కలర్ కనపడాలి, చూస్తేనే తినాలనిపించాలి అని అంటే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇవి త్వరగా మగ్గాలని అనమాట, అంతే. మన తర్వాతకైనా వేసుకోవచ్చు, కానీ ఇలా కొంచెం వేగిన తర్వాత వేస్తే చాలా త్వరగానే మెత్తబడతాయి అనమాట టమాటాలు అనేది. ఇవన్నీ కూడా చాలా త్వరగానే మగ్గిపోతాయి, చూసారు కదా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం మసాలా ప్యాకెట్ అనేది వేసుకోవాలన్నమాట. మ్యాగీ మసాలా ప్యాకెట్ కొంతమంది ఏం చేస్తారంటే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అనేది మ్యాగీ మసాలా వేస్తారు. దాంట్లో వెజిటేబుల్స్ అనేది ఇచ్చింటారు అనమాట, బీన్స్ ఏవేవో ఇచ్చింటారు అనమాట. అవన్నీ పచ్చిగానే ఉంటాయి అనమాట. ఇలా చేస్తే మాత్రం పచ్చిగా అనేది ఉండవు. అవి కూడా టమాటాలు, ఉల్లిగడ్డలతో పాటు మ్యాగీతో పాటు బాగా మంచిగా ఉడికిపోయి దాని సైజ్ అనేది వచ్చేస్తాయి అనమాట. వెజిటేబుల్స్ కూడా ఇలా వేసిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఇవైతే పెద్దది ప్యాకెట్ కదండి, ఇంత పెద్దగా అయితే వచ్చేసాయి అనమాట రౌండ్గా. ఇంకొకటి ఏంటంటే ఇలా ఉడికిన తర్వాత మ్యాగీ వేసేసుకొని ఇది ఉడికేంత వరకు బాగా వీటన్నిటిని కలిపిన తర్వాత ఇది ఉడికేంత వరకు దీంట్లో వాటర్ అంతా పీల్చేస్తాయి అన్నమాట. గట్టిగా కావాలనుకున్న వాళ్ళు గట్టిగా పెట్టేసుకోవచ్చు, జ్యూసీగా కావాలనుకున్న వాళ్ళు జ్యూసీగా కూడా తీసేసుకోవచ్చు అనమాట, ఎవరికి ఇష్టం కావాలన్నమాట. అంటే చాలాసేపు ఉడికిస్తేనే బాగుంటుంది మ్యాగీ, ఎందుకంటే చాలా ఇది డైజెషన్ అనేది అవ్వదన్నమాట మ్యాగీ అనేది. పిల్లలకి మాత్రం చాలా ఎక్కువైతే పెట్టకూడదండి, చాలా తక్కువ పెట్టాలి. ఎప్పుడో ఒకసారి పెడితే చాలండి, ఒక 2-3 మంత్స్కి అట్లా పెడితే చాలు. కంటిన్యూగా అయితే పెట్టకూడదు అనమాట. ఇది హెల్త్కి అంత మంచిదేం కాదనమాట. ఏదో ఒక తృప్తి అంతే, పిల్లలకి హెల్త్కి అయితే మంచిదైతే కాదు ఇది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం అయితే కారం అనేది వేసారనమాట. ఇలా వేయడం వల్ల ఒక టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట, అప్పుడు బాగుంటుంది, చూసారు కదా. ఇప్పుడు నాకైతే కొంచెం గట్టిగానే ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకనేసి మళ్ళీ కొంచెం మూత పెట్టి మగ్గించేలోగా చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినా అనమాట. ఇంకంతేనండి, మనకైతే మ్యాగీ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయింది అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.